నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు గడ్డం శ్యామ్ సుందర్, లింగాల గణపురం. చెప్పు, మీ 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 కళా ప్రయాణం గురించి చెప్పండి. మీ గురువు గారు ఎవరు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు ఏం చేస్తారు, ఏం కార్యక్రమాలు చెప్పండి. ఇక మా కళారంగం అని అంటే చిన్నప్పుడు మా నాయనే మాకు గురువు సార్. ఆల నుండి పెద్ద బాల శిక్ష నుంచి వెళ్ళి కాదీర్ఘం గాదీర్ఘము ప్రవృత్తి దీర్ఘం దాకా ఈ పెద్ద బాల శిక్షలో చదివినాక అందులో కొన్ని నేర్చుకోవడం, కాకు నకార పళ్ళు, కాకు వల్పల గెలికి ఇస్తే రెక్కల్లానని ఈ అక్షరాలతోటి కూడుకున్నటువంటి పదాలు సార్ అవి. అట్లా మన ఆయన పెద్ద బాల శిక్ష చదివించినాక కొన్ని రోజులు మళ్ళా బల్లె చదివించాను. ఒక 5వ తరగతి దాకా చదివించినాక ఇక చిన్నగా మా పెద్దలు వాళ్ళు కంసమర్దన కానీ, లేకపోతే హరిశ్చంద్ర కానీ, చిరుతుండ కానీ, మళ్ళీ కంసమర్దన కానీ, చంద్రకళ విలాసం కానీ, తారచంద్ర కానీ, భక్త ప్రహ్లాద కానీ, అంటే ఇటువంటి ఆటలు వాళ్ళు ఆడుతుంటే మాకు నామాలు పెట్టి ఫస్ట్ ముందుగా మమ్మల్ని బాలకృష్ణ వేషాల లెక్క తోలించేది. చిన్న కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు ఓకే తోలించి అక్కడ పాటలు పాడిపించుడు, పద్యాలు పాడిపించుడు, చిన్నగా వచ్చి రానటువంటి పద్యాలు పాడిపించుకుంటే అట్లా చిన్నగా ముద్దుగా చిన్నగా అట్లా. ఇక అక్కడ నుండి మా నాయనే యక్షగానం నేర్పుడు. మాకు మీ నాన్న పేరేంటి? భిక్షపతి. మా నాయన కొన్ని. మీ తాతగారి పేరేంటి? సాంబయ్య. చెప్పు. కొన్ని చిన్న బుక్కులు ఉండేది అన్నట్టు. అవును. ఇది ఇప్పుడు మనం రాసుకునే కాపీలల్లా అందులో సగం చేసి ఒక పట్టి లెక్క దాన్ని చిన్నగా తయారు చేసి అందులో రాసి ఇచ్చేది. ఓకే. సిరియాలుడు, అంటే నీకు సంబంధించిన పద్యాలే, నీ సిరియాలకు సంబంధించిన పద్యాలు నిన్న అది బైహార్ట్ చేయమంటుండే, అప్పయ్యమంటుండేనేమో. భక్త చిరుతొండ ఆడితే అందులో సిరియాలునికి నాకు రాసి ఇచ్చేది. ఓకే. ఆ సిరియాలుని పాటలు పద్యాలు అవన్నీ నువ్వు నేర్చుకొని అప్పచెప్పాలి. అవి మళ్ళీ ఎన్ని రోజులు? 5-6 రోజులలోనే మొత్తం కంఠస్థం చేసుకోవాలి. అబ్బో. ఒకవేళ కంఠస్థం చేసుకోకపోతే తెల్లారు వేస్తే మమ్మల్ని కొట్టుడే కాదు. అట్లా చెప్పిండు మన ఆయన. ఓకే. అట్లా చెప్పినాక అట్లా చెప్పినందుకే మరి ఇట్లా పండితుడు ఇప్పుడు. అవును సార్. అట్లా చెప్పినాక కొన్ని రోజులకు మళ్ళా ఇంకో వేషం, ఇది ప్రహ్లాదుడు, అందులో మళ్ళీ హరిశ్చంద్ర ఆడితే లోహితుడు, కంసమర్దన ఆడితే కృష్ణుడు, అట్లా నేర్పించాడు. అట్లా నేర్పించినాక మన ఆయన అప్పటికి చచ్చిపోయాడు. చచ్చిపోయాను. ఎంత వయసు అప్పుడు చనిపోయాడు నీకు? నేను అప్పుడు 14-15 ఏళ్ళు. చిన్నప్పుడు చనిపోయాను. బాధ్యతలు ఎత్తివాడేమో. మా అన్నయ్య ఉన్నాడా? మా అన్న శ్రీనివాసు. ఓకే. ఆయనే ఇక మొత్తం యక్షగానం. అప్పటికి నీకు మంచిగా వచ్చేసింది పాడిన కొంచెం మామూలుగా దాటిలో వాడుతున్నా. అట్లా దాంట్లో పడ్డావు అన్నట్టు. ఓకే. దాటిలో వాడుతున్నా. ఇక మా అన్నయ్య కీచకుడు నేర్చుకోమనుడు, కంసుడు, హరిశ్చంద్ర ఆడితే హరిశ్చంద్రుడు, హిరణ్యకశ్యపుడు, చంద్రకళ ఆడితే కృష్ణుడు, తారచంద్ర ఆడితే చంద్రుడు. ఇటువంటి నాటకాలల్లా మా అన్న. నీకు ఇప్పుడు ఎన్ని నాటకాలు వచ్చు? నాకు ఇప్పుడు 17-18 దాకా వచ్చా. ఏమేంటి అవి? తారచంద్ర వస్తుంది, భక్త సిరియాలు వస్తుంది, ప్రహ్లాద వస్తుంది, హరిశ్చంద్ర వస్తుంది, చంద్రకళ వస్తుంది, కంసమర్దన వస్తుంది. నువ్వు ఏమేమి పాత్రలు వేస్తావు? అన్నిట్లల్లా మేనే వేస్తా సార్. ఈ మా వాళ్ళు కొందరు ఉన్నప్పుడు అందులో కూడా చిల్లర పాత్రలు కూడా వేస్తావు. అంటే నీ జీవనోపాధి కోసం ఏదైనా చేస్తావు. పాత్రలలో నీకు అన్ని పాత్రల పద్యాలు శ్లోకాలు వచ్చుడి. ఒక పద్యం పాడు. మెల్లగా పాడు. పాడు, పర్లేదు, ఫ్రీగా పాడు. వందనమకగారు నిజవాసము కుశలమే కదా, నందనుల్ కుమారి నారీ సమూహము సేవకాదులను పొందుగ క్షేమమరయ, నీదు పొంత మెలంగు మెరంగు బోని
మందమరాలగామిని మానిని ఎవ్వరు నాకు తెల్పవే ఏ ఏ శృతి చూసుకోవాలి. హార్మోనియం ఉన్నప్పుడు శృతి చూసుకుంటారు కదా? చూసుకుంటా సార్. మంచిగా కొంచెం సడన్గా. ఏం పాత్ర ఇది? ఇది కీచక వదల కీచకుడు వాడేది. ఏది? సుదేష్ణతోటి. సుదేష్ణ దగ్గర కృష్ణుడిని ఒకటి వాడండి. కృష్ణుడి తెలివైన శ్రీలక్ష్మీదేవి రుక్మిణి వశిష్ఠుడే జాంబవతి వినుమి అలరు చింతామణి. అది కట్ చేయండి సార్. కట్. ఓకే. తెలివైన శ్రీలక్ష్మీదేవి రుక్మిణి వశిష్ఠుడే జాంబవతి వినుమి అలరు విశ్వామిత్రుడు ఆ సత్యభామ అందమగువ భృగువు కాలిందు వినుమి విను కశ్యపుడు మిత్ర విందాయ చూడగా యాత్రేయ మారుషి అగ్నిజిత్త పరగ గౌతమాముని భద్రకాంతమని గణభరద్వయు లక్ష్మణయు వినుమి ప్రేమ వీదోక్తమున వీరి పెళ్ళియాడి కడమ ఋషి అంశముల చేత గలిగినట్టి గొల్లబామల బొందుచూ కోర్కెదీర్తూ ఆ శబాష్ శబాష్. బాగుంది. ఫుల్ వాయిస్లో ఉందే మంచిగా ఉంటుంది కదా మీది. చాలా బాగుంది. మంచి జ్ఞానం ఉంది మీకు. కొంచెం బాగా బాగా హార్డ్ వర్క్ చేశారు బాగానే. కానీ మీకు సరి అయిన ఉపాధి గుర్తింపు లేదు కదా? సార్. అది రాత్రి అంతా ఎంత ఊరినా కానీ మాకు వచ్చేది ఎంత ఒక 1000 అందులో ఖర్చులను పోను. ఒక దినాల దగ్గర ఒక ఆట ఆడతాం. ఒక 17,000కు 18,000కు ఒక ఆట ఆడతాం. అక్కడికి మేము వెళ్ళేది 10 మంది వెళ్తాం. 10 మంది వెళ్తాం. రంగుల ఛార్జెస్ పోను, రానుబోన్ ఛార్జీలు, భోజనాలు అంటే వాళ్ళే పెడతారు. రంగుల ఖర్చు పోను, మధ్యలో మన కిరాయి పోను, మా ఛార్జీలు పోను. మళ్ళా మనిషికి 1000-1200 వస్తాయి. అంతకంటే ఎక్కువ రావు. ఇప్పుడు ఎట్లా ఉంది దీని పరిస్థితి? ఇక గుర్తింపు ఉందా ఏమన్నా? ఇక ఇప్పుడు ఊర్లలో ఉందా? సిటీలో ఏమన్నా గుర్తింపు ఉందా మీకు? సిటీలో కూడా అంత ఎక్కువ గుర్తింపు ఏం లేదు సార్. లేదు. ఎందుకనంటే ఇప్పుడు టీవీలు అయినాయి, సినిమాలు అయినాయి, సెల్లులు అయినాయి. ప్రతి ఒక్కరి దగ్గర సెల్లులు అయినాయి. క్షణంలో ఏది చూడాలంటే అది చూస్తాను. అది దానివల్ల ఓపిక లేదు. కొన్ని నా చిన్నతనంగా జనాలుగా పల్లెటూర్లలో ఉందా గుర్తింపు? ఉందా ఇప్పటికి? పల్లెటూర్లలో గుర్తింపు ఉందా? ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని సెల్లులు అయినాయి కాబట్టి అట్లా తక్కువ. మళ్ళీ మేము విలేజ్లలో ఆటలు ఆడినప్పుడు మళ్ళా 4 ఆటలు ఆడతాం. ఎల్లమ్మ వేషం కడతాం, జాంబవంతుని వేషం కడతాం. మళ్ళీ ఎల్లమ్మను తీసుకొని మళ్ళీ ఊళ్ళకు వెళ్తాం. ఊళ్ళకు పోయినప్పుడు ఓ దూర దగ్గరికి పోతాం, ఓ ఎంపీటీసీ దగ్గరికి పోతాం, సర్పంచ్ దగ్గరికి పోతాం. అట్లా పోయి ఆయన దగ్గర 1000 రూపాయలు, ఈయన దగ్గర 500, ఆయన దగ్గర చందాలాగా తీసుకుంటాం. చందాలాగా. ఎందుకనంటే మేము ఎప్పటికీ వెళ్తాం కాబట్టి ఆ మనుషులు మాకు గుర్తుంటారు. అయ్యా నాకేమన్నా భక్తి పార్వతంతో ఇస్తారు మీ మీద ప్రేమతో, భక్తితో. నాకేమన్నా చెప్పరా అయ్యానంటే వాళ్ళు కాదు అనేది ఏమి ఉండదు. అంతవరకు అయితే ఇప్పుడు టీం ఉందా మీకు? టీం ఉందా? ఉన్నది సార్. మా అన్న, మీ అన్నతో ఉంటారా లేదా మీ సపరేట్ టీం? మా అన్నతో. మీ అన్ననే? మా అన్న, నేను, మా తమ్ముడు, మాకు నెలుట్ల దగ్గర మా పరశురాములు, మహేందరు, యాదగిరి, మాకు అంతా ఒక కుటుంబం అన్నట్టు. ఒక్క కుటుంబంలో మేము 10 మంది ఉన్నాం సార్ మొత్తం. అట్లా ఇప్పుడు ఈ చిందు యక్షగానం ఇంకొక 50 ఏళ్ళు బ్రతకాలంటే మీ ఒపీనియన్ ఏంటి? ఏం చేయాలి? చిందు యక్షగానం 50 ఏళ్ళు బ్రతకలేదు సార్. బ్రతకాలి అని అంటే ఆదరణ లేదు, ఆదరువు లేదు. ఇప్పుడు నేను రాత్రి అంతా యక్షగానం ఆడితే నాకు కొడుకు, బిడ్డ, నా భార్య. ఇప్పుడు నాకు కొడుకు
పెళ్లి చేసిన, నా కొడుకు. ఇప్పుడు నేను ఒక్కరిని భాగవతం ఆడి నా ఇంటి లాదలో నేను బతికియాలి. నా కొడుకు ఇప్పుడు 15 చదువుకున్నాడు. 15 చదువుకున్నాడు. మా కోడలు కూడా ఆమె 16, 17, 16 దాకా ఆమె చదువుకున్నది. ఆ చదువుకున్నప్పుడు అందులో ఓ డ్యూటీ లేదు, ఏది లేదు. ఎక్కడ పోయినా కానీ ఓ 15,000 ఇస్తాం, ఇక్కడ పని చేసుకున్నానంటే అందులో పొట్ట గడవాలంటే అంటే ఖాళీగా ఉండొద్దు. ఖాళీగా ఉంటే ప్రాబ్లం అవుతుంది. అట్లా ఏమి ఆదరవు లేదు సార్. అందు గురించి ఈ యక్షగానం ఆడాలంటే మా పిల్లలు కూడా ఎంతగానో మేము అడుపుకొని తింటాము, ఎంతగానో ఒకరి దగ్గరికి పోతాము. మా తండ్రులే ఇప్పటికీ వాళ్ళ దగ్గరికి పోయి కాళ్ళు మొక్కుతారు, అయ్యా నాకు బతి అని చెప్పారు అని అంటారు, త్యాగం చెప్పారు అని అంటారు. ఈ బతుకు ఎన్నాళ్ళు బతకాలి? ఇంకా యక్ష ఆటలు ఆడినా కానీ ఒక సర్పంచ్ అయింది కాదు, ఒక విలేజ్లో ఒక సర్పంచ్ అయింది కాదు, ఒక నెంబర్లు అయింది కాదు. ఇంతవరకు కనీసానికి మా కులస్తులకు ఒక విలేజ్లో ఉన్నప్పుడు ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషికి కాలదహనం చేయాలంటే అక్కడ ఓ 4 అడుగుల జాగా కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఊరోళ్ళు. ఎందుకనంటే మేము తక్కువ జాతి, వాళ్ళు ఎక్కువ జాతి, మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి మా మాట వినాలి. అవన్నీ అట్లా కాదు కానీ అది వేరే విషయం. కానీ మీ కళారూపం బ్రతకాలంటే ఏం చేయాలి? మా కళారూపం బ్రతకాలంటే సారు మాకు పిల్లలు ఉన్నారు, ఆదరించాలి, ప్రజలు ఆదరించాలి. దీన్ని నా ఉద్దేశం ఏంటంటే మీలాంటి వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఈ పిల్లలను అట్లా నిరుత్సాహపడకుండా మీరు దీన్ని బ్రతికించుకుంటూ మీ వేరే దినదిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి చేస్తూ వీటి మీద ప్రేమ మక్కువ పెంచుకొని ఫ్యూచర్లో పిల్లలకు కూడా మీరు నేర్పండి. దీన్ని అట్లా నిరుత్సాహపడొద్దు. సో మనం ప్రజలకు అప్పీల్ చేద్దాము, దీన్ని బాగా గుర్తించాలి, దీన్ని ఆదరించాలని చెప్దాము. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. నెంబర్ 97048999172. మళ్ళీ ఒకసారి 97048999172. మీ ఆవేదన నాకు అర్థమైంది. మీ ఆవేదనను ప్రజలు అర్థం చేసుకుంటారు. మీ ఆవేదనను దయార్ద్ర హృదయులు అర్థం చేసుకుంటారు. దీన్ని ఇంకా 10 కాలాల పాటు మనగాలని నేను కోరుకుంటూ నాకు ధన్యవాదాలు. మీకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే సార్.